అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై 20వ తేదీన రేపటి రోజున మీకు ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకోండి. నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే చాలా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ రాశి వారు ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకొని రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు ఏంటో తెలుసుకొని ఆచరించేందుకు ప్రయత్నం చేయండి. ముందుగా ఈ రాశి వారి గుణగణాల మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచి గుణాలు అధికంగా ఉన్నాయి. అలాగే తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట మీద అసలు పడరు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే చిన్నతనం నుంచే వీరికి కుటుంబ సమస్యలు బరువు బాధ్యతలు అధికంగా ఉన్నాయి. అందువల్ల మీరు ప్రతి పని కూడా చాలా సిన్సియర్గా చేస్తారు, ఎంతో కష్టపడతారు. అయినప్పటికీ వీరికి ఏంటంటే మంచి జీవితం అనేది కాస్త ఆంధ్రటువంటి ద్రాక్షలాగా ఎప్పుడు కూడా వీరికి మంచి జీవితం అనేది కొంచెం త్వరగా అనేది రాబోతుంది అనమాట. ఎందుకంటే వీరి యొక్క పూర్వజన్మ కర్మ ఫలితాలు కావచ్చు, కొన్ని చేసిన పనుల వల్ల కావచ్చు, కొన్ని విషయాల్లో ఏంటంటే వీరు చేసినటువంటి అతి మంచితనం వల్ల కూడా కొన్ని నష్టాలను వీరు తెచ్చుకున్న వారు అవుతారు. అంటే అనవసరంగా కొన్ని విషయాలను కొన్ని వీరి చుట్టూ వారితో స్నేహితులు కావచ్చు, బంధువర్గంతో కావచ్చు, ఇలా ఎవరితోనైనా కానీ మీరు చేస్తున్నటువంటి పని గురించి ఇతర వ్యక్తులకు చెప్పడం వల్ల వీరి కొన్ని నష్టాలన్నిటివి బాగా ఎదుర్కోవడం జరిగింది. కష్టాలు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. ఎప్పటికి కూడా వీరి వెంట దైవశక్తి అనేది తోడుగా ఉండబోతుంది. కాబట్టి వీరు ఏంటంటే కష్టాలనైనా కానీ ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడి ఉన్నారు. ఇక ఆ దైవశక్తి వీరిని ముందుకు నడిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాబోతున్న రోజుల్లో మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పాలి. జీవితంలోని ఇబ్బందులు ఒక్కొక్కటి తొలగిపోతాయి. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో అన్ని మార్పులు జరుగుతాయి. మరెన్నో శుభవార్తలు కూడా మీరు అతి త్వరలోనే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఈ రాశి వారు అప్పుల బాధ నుండి కూడా విముక్తి లభించేలాగా మీకు ఒక మంచి సువర్ణమైన అవకాశం మీ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. మీ చేతిలో ఉండడం ఏంటని చెప్పి ఆశ్చర్యపోతున్నారు కదా. నిజమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క చేసేటువంటి పనుల పట్ల కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తాయి. మరి చేసేటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, లేదా మంచి చేసేటువంటి పూజ ఫలితాల వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితం అనేది ఒక మంచి దిశగా పోవడానికి ఆధారపడి ఉంటుంది. మరి మీరు ఆదాయం అనేది ఎక్కువ పెరగడానికి ప్రతిరోజు కూడా మహాలక్ష్మి యొక్క ఆధారణ చేసుకోండి. ఐశ్వర్య బాధలు, అలాగే డబ్బు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన లభిస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. ఒకే కుటుంబ సభ్యులు ఉంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీరు స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అలాగే మీకు ఎదురైనటువంటి అన్ని సమస్యలు కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడడం చూస్తారు. ఇంట్లో సంపద పెరుగుతాయి. విద్యార్థులకైతే మంచి పేరు ప్రతిష్ట కూడా వస్తాయి. ఇక వీరికి మంచి భవిష్యత్తు అనేది ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ముందు రోజులలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీకుగా ఎత్తుకుంటూ వస్తాయి. అయితే అది వచ్చినటువంటి అవకాశం చిన్నదా పెద్దదా అనేది ఎప్పుడు కూడా ఆలోచించకండి. ఏ అవకాశం వెనుక ఏముందో కానీ మన వంతుగా శ్రమ అనేది తప్పకుండా చేయాలి. అంటే అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా మన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని మనం గౌరవించి తల వంచి మన వంతుగా కష్టపడితే తప్పకుండా ఫలితం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే రాశి వారు ఎవరికి కూడా మోసం చేయరు. ఎవరి వ్యక్తుల ద్వారా మోసపోతుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడితే అలాగే స్వార్థం, అలాగే కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన గుణపాఠాలు బోలెడన్ని ఉన్నాయి. మీరు అబద్ధాలు అసలు ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నా కూడా ఇష్టం ఉండదు. దానివల్ల మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఉన్నట్టు మాట్లాడడం వల్ల శత్రువులు మీకు మేలుగా తెచ్చుకునే వారు అవుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంతమంది దగ్గర జాగ్రత్త మాట్లాడుతూ మీకే మంచిది. ఇక అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజ కూడా మీకు అత్యంత శుభదాయకం అని చెప్పుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పూజను విస్మరించకుండా స్వామి నామస్మరణ చేసుకుంటే అక్కడ అదృష్టం అనేది నిమ్మలు వరిస్తుంది. జీవితంలోనే వారు ఊహించినటువంటి అద్భుతాలు జరుగుతాయి. ఇంట్లో ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఇక రేపటి రోజున మీరు ఇల్లంతా కూడా శుభపరచుకొని ఇంట్లో గొడవపడకుండా చక్కగా స్వామి వారికి, అమ్మవారికి పూజ చేసుకోండి. తెలుపు రంగు పుష్పాలంటే స్వామి గారికి ఎంతో ఇష్టం కాబట్టి తెలుపు రంగు పుష్పాలతో లక్ష్మీ నరసింహ పూజ చేయడం రేపటి రోజున ప్రారంభించి చూడండి.
రెండు పిండి దీపాలు వెలిగించి దానివల్ల లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో మీకు ఒక్కొక్క సమస్య అనేది తగ్గుముఖం పడుతుంది. మీరు చూస్తారు ఈ రాశి పరంగా, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా విద్యార్థుల పరంగా కావచ్చు, అన్ని రంగాల వారికి కూడా ఎప్పటి రోజున సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకు కానీ, లేదంటే గ్యాంగ్ లేదన్నటువంటి ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూ మంచి భవిష్యత్తును మీరు మంచి ధర్మార్థులను నడుచుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ప్రత్యేకంగా దాన ధర్మాలు చేయండి అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకున్నటువంటి ఏ సమస్య అయినా కానీ మీకు మీరుగా ఎదుర్కొన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీకు పుష్కలంగా ఇచ్చాడు కాబట్టి ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలు ఉన్నా కానీ ధైర్యంగా నిలబడడానికి ఇదొకటి ఆదర్శం. మీ జీవితం అనేది పూర్తిగా మారుతుందండి. మీరు చూస్తున్నట్లు ధన చూస్తారు, ఇంట్లో ఐశ్వర్యం పెరగడం చూస్తారు. ఇంట్లో నుంచి 10 రోజులు మంచి రోజులు రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ఆపద వచ్చినా కానీ దీని గురించి బయటపడగాని ప్రతి ఒక్కదాన్ని కూడా ఎదుర్కొనేందుకు నిలబడే ఉండండి. అలాగే రాశి వారు ఏంటంటే రోజున తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని చక్కగా తులసీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. తులసి చెట్టు యొక్క ఆరాధన అనేది మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తామని తెలుసు. కాబట్టి దానివల్ల తులసిదేవి యొక్క పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. జీవితంలో డబ్బుకి ఎలాంటి సమస్యలు ఉండవు. ఎన్నో శుభవార్తలు వినాలి. వీలైతే ఇవాళ తగినంత ఆహారం దానం చేయడం దాని వల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఉన్న దోషాలు ఒకటిగా తొలగిపోతాయి. అలాగే ఆగిపోయినటువంటి దాన్ని మీ చేతికి వస్తుంది. ఇంట్లో దరిద్రం కూడా తెలియపోతుంది. మంచి అవకాశం కదండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు రేపటి రోజున బాగుంటుంది. ఏదైనా ఒక ప్రతికూలమైన సంఘటన వచ్చినా కానీ మన ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక చిన్న పని చేస్తే చాలు కదా. ఆ ప్రతికూలమైన సమయాన్ని తప్పించుకొని రేపటి రోజున ప్రశాంతంగా గడపడానికి మన ఏ దైవం మన కృప దైవ పూజ చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. కాబట్టి ఒక చిన్న దీపారాధన చేయడం వల్ల జీవితంలో ఎదురైన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని అనుకున్నప్పుడు తప్పకుండా కనీసం దీపారాధన చేయకపోయినా దైవనామస్మరణ చేసుకునే కానీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజు ఏదో సాధించామనే గర్వంతో ఒక మంచి తప్పాయి మనలో మనకు తెలియకుండా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడిన అమ్మగా శక్తి సామర్థ్యాలు విజయవంతకు ఎప్పుడుంటాయి. ఈ విధంగా తప్పకుండా చేస్తాడండి. ఇక రేపటి రోజున ఎంఎస్ అనే అక్షరాలతో పేరు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగించే అవకాశం కనిపిస్తున్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మన చుట్టూ ఉంటారు, మనతో చాలా సంతోషంగా మాట్లాడుతున్నట్టు నటిస్తారు. చేసేటువంటి ప్రతి పనికి కూడా ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని చెప్పి సూచిస్తారు. అంటే మీరు ₹1 వస్తున్నారు కానీ 10 అయినా కానీ ఒక పనిలో మంచి విజయాన్ని సాధిస్తున్నామని చెప్పి అస్సలు కూడా ఓర్చుకోలేరు. కొంతమంది వాళ్ళ చుట్టూ మనతోనే ఉంటారు. మన బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు అట్లేదు వస్తుంది. ఇలా ఎవరో ఒకరు మనకు తెలియకుండానే వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి స్వార్థం గురించి మనకు అసలు అర్థం కాదు. ఎందుకంటే వారి పైకి మాత్రం చాలా సంతోషంగా కనిపిస్తున్నట్టు నటిస్తారు. లోపల మాత్రంలో ఏర్పరచుకున్నటువంటి గుళ్ళకు తత్వాలు చాలా ఎక్కువ. వాటి గురించి వారు బయట పెడితే తప్ప వారి మాటలతో మనం అనమాట. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి, మీకే మంచిది. అలాగే వారికి అందరం ఎక్కించే విధానంగా మీ గురించి, అలాగే మీరు చేసినటువంటి పని గురించి ఇలా ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా వార్త పంచుకోవడం, మీ అన్నీ కూడా నట దిష్టి నరఘోష ఇవన్నీ కూడా మీకు నేరుగా తెచ్చుకున్న ఆవరతారు. కాబట్టి ఆదివారం కానీ మంగళవారం కానీ ఉప్పుతో కానీ నీటితో కానీ మీకు మీరుగా తీసుకుంటూ ఉండడం వల్ల మీపై ఉన్న ఆధ్యాత్మిక మార్గం కూడా తొలగిపోతాయి. ఇంట్లో చక్కగా దీపం కూడా వేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఏర్పడినటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా బయట వెళ్ళడానికి ఒక ఆస్కారం అనేది ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడానికి ఇల్లంతా దీపం వేసుకోండి. మీ మనసులో ఏదైనా నలతగా ఉన్నా కానీ చూస్తుంటే కనుక మీ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కొన్ని అనుకూలతలు ప్రతికూలత కనిపిస్తున్నాయి. తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక మార్గాలలో అలాగే మధ్య సంగీతం వినడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా అయితే సంగీతం రాకుండా ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఎటువంటి
పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే మీరు ఈ యొక్క దైవ అనుగ్రహం పొందడానికి ఏం పూజ చేయాలనేది కూడా తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా ప్రయాణాలు రేపటి రోజున మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా రేపటి రోజున మీకు రాశి ఫలాలు అయితే ఉన్నాయండి. అలాగే ఎందుకు మీ పైన ఈ ద్వేషాన్ని పెంచుకోబోతున్నారు, అర్థం చేసుకోలేని వారి దూరంగా పెట్టండి, చాలా ఉత్తమం. వారు మీ అయిన ద్వేషాలని అనేది మీరు పెంచుకోవడానికి గల కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయ్యి ఏదైనా సరే పొరపాటు కనుక అయ్యి వచ్చినట్లయితే దాన్ని సమర్థించి చేసుకోవడంపై ప్రయత్నం చేయండి. తులనాడని నిలుపుకోవడానికి ప్రయత్నం కింద కేవలం కుల్లో అశ్వేత వారు మీతో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని తెలుసుకొని మాత్రం అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వలన ఎప్పటికైనా కానీ యొక్క జీవితంలో మోసం జరిగేలా అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా మీకు ఇక మిగిలిన అంశాలు కూడా చూస్తే కనుక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా సరే వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దృఢ బంధువులని మీకు తెలియడం కావచ్చు. ఈ విధంగానే ఎవరైనా సరే కొత్త బంధం మీ యొక్క జీవితంలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి కొత్త వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలు కానీ బంధువులుగా మారబోతున్నారు. వారి వల్ల మీ యొక్క జీవితంలోని మీ చక్కటి గైడెన్స్ని అయితే కూడా అందిపుచ్చుకోబోతున్నారు. కొన్ని సమస్యలు అన్నిటికీ పరిష్కారాలు కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అనేది కన్యా రాశి వారికి మీకు కొన్ని సమస్యలు వచ్చినా సరే అందులో వారి వల్ల మీకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు అపరిమితమైన విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. వ్యాపారానికి విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే విస్తరించి మీ యొక్క బిహేవియర్ చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మోటివేషన్ అయి చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడేసే మార్గాన్ని కూడా కడిగి భగవంతుడు మీతో తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా కూడా మీరు ఆర్థిక సమస్య నుంచి బయటపడబోతున్నారు. మీరు తిన్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దుర్గా చాలీసా, హనుమాన్ చాలీసాను పఠించండి. శ్రీరామచంద్ర ప్రభువులు మీకు అనుగ్రహిస్తారు.